ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. హైదరాబాద్ చెర్లపల్లిలో తల్లి బిడ్డలు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మిస్టరీ ఇంకా వీడలేదు. ఘటన జరగడానికంటే ముందు చివరి 7 గంటల్లో ఏం జరిగిందనే దానిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అయితే తల్లి తీసుకున్న ఆత్మహత్య నిర్ణయానికి ఇంటర్ చదువుతున్న వారి పిల్లలు ఎలా ఒప్పుకున్నారనేది అంతు చిక్కటం లేదు. దుబాయ్ నుంచి వచ్చిన భర్త సురేందర్ రెడ్డి వారి అంత్యక్రియలు నిర్వహించారు. మార్చిలో భార్య పిల్లల్ని విహారయాత్ర కోసం దుబాయ్ తీసుకువెళ్దామనుకున్నాడు. ఇంతలో అర్ధాంతరంగా వారు తనువు చాలించడంతో సురేందర్ రెడ్డి తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఏదో బలమైన కారణం ఆ తల్లి తనువు చాలించాలని నిర్ణయించుకుంది. కన్న తల్లి తీసుకున్న ఈ కఠిన నిర్ణయాన్ని ఎదిగిన పిల్లలు ఎలా అంగీకరించారు? మృత్యువు రైలు రూపంలో దూసుకొస్తున్న ముగ్గురు బలవన్మరణానికి ఎందుకు సిద్ధపడ్డారు? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన తల్లి బిడ్డల ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడటం లేదు. ఘటన జరిగి 4 రోజులు గడుస్తున్నా పోలీసులకు కారణాలేంటో అంతు చిక్కడం లేదు. మరోవైపు కుటుంబ సభ్యులు కారణాలేంటో చెప్పలేకపోతున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు భిన్న కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యకు కొన్ని రోజుల ముందు నుంచి జరిగిన పరిణామాలు, విజయారెడ్డి కదలికలు, ఆమె ఫోన్ కాల్స్ సహా ఇతర అన్ని అంశాలను నిశితంగా విశ్లేషిస్తున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని విజయారెడ్డి కారులో లభ్యమైన ఆత్మహత్య లేఖను ఆమె సోదరుడికి చూపించగా చేతిరాత ఆమెదేనని నిర్ధారించాడు. విజయారెడ్డి, ఆమె పిల్లలు చేతనరెడ్డి, విశాల్ రెడ్డి ఆత్మహత్యకు ముందు ఎవరినైనా కలిశారా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. జనవరి 30న సాయంత్రం 6 గంటలకు కారులో ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి ఘట్కేసర్, పటాన్చెరులో 2 పిల్లల్ని తీసుకుని రాత్రి 12 గంటల మధ్య చర్లపల్లి రైల్వే స్టేషన్ చేరే వరకు 7 గంటల సమయంలో ఏం జరిగిందో పరిశీలిస్తున్నారు. మార్గం మధ్యలో రైల్వే స్టేషన్లో ఈ ముగ్గురిని ఎవరైనా కలిశారేమోనని దాదాపు 50 ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను విశ్లేషించారు. వారిని ఎవరూ కలవలేదని దాదాపు నిర్ధారణకొచ్చారు. శుక్రవారం తల్లి కారులో ఎక్కించుకునే వరకు పిల్లలిద్దరూ కళాశాలలోనే ఉన్నారు. ఆత్మహత్య విషయం ముందే వారికి చెప్తే భయపడి ఇతరులతో పంచుకునే అవకాశం ఉంది. దీన్ని బట్టి పిల్లల్ని కారులో ఎక్కించుకున్న తర్వాతే ఆత్మహత్య విషయాన్ని విజయారెడ్డి వారికి చెప్పినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్ డేటా, కుటుంబ సభ్యులు దాదాపు 10 మందిని విచారించినా కారణాలు చిక్కలేదు. మరిన్ని ఆధారాల కోసం విజయారెడ్డి ఫోన్, ల్యాప్టాప్, ఆత్మహత్య లేఖ మూడింటిని ఫోరెన్సిక్ ల్యాబ్ లో విశ్లేషిస్తున్నారు. తండ్రి దుబాయ్లో ఉండటంతో పిల్లలిద్దరికీ తల్లితో ఎక్కువ అనుబంధం ఉందని తెలిసింది. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్య విషయం గురించి ప్రస్తావించగానే పిల్లలు అంగీకరించి ఉంటారని విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి చెప్తున్నారు. సార్ ఇట్లా చేసుకుంటుందంటే నాకే షాక్ లో ఉన్నాను. వాళ్ళ కోసం ఒక సపరేట్గా ఎట్లా మనం వెళ్దాము అని ఇద్దరం డిస్కషన్ చేసుకొని ముందుకు జరిగేది. ప్రతి విషయం ఇద్దరు డిస్కషన్ చేసిన తర్వాతనే ముందుకు పోయేది. ఏదైనా 2 పిల్లలు తీసుకుపోవడానికి కారణం ఒకటి అనుకుంటున్నాను, ఆమెకు పిల్లలంటే ప్రాణం. నేను లేని రోజు నా పిల్లలు ఎవరు చూసుకుంటారనే ఆలోచన ఉన్నదేమో అని అర్థం కాల. ఇంకోటి పిల్లలకు మమ్మీ అంటే ప్రాణం. మమ్మీ ఏది చెప్తే అది చేసేస్తారు. అది ఏదైనా కానీ ఆ పిచ్చి ప్రేమనే ఇప్పుడు వాళ్ళకు అయిందంతే. అంత ప్రేమగా ఉంటుంది, అంత ఏదున్నా షేర్ చేస్తుంది. మరి నాకైతే అర్థం కాలే అది షేర్ చేయని ఏమన్నా ఉందా లేదా ఎంత నాకేం తెలియదంటే. ఈ ఏడాది మార్చిలో పిల్లలిద్దరి పరీక్షలు పూర్తయ్యాక మొత్తం కుటుంబాన్ని విహారయాత్ర కోసం దుబాయ్కు తీసుకెళ్లాలని విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి నిర్ణయించుకున్నాడు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరిగాయి. ఇంతలోనే ముగ్గురు మరణించారన్న విషయాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. తన భార్య ధైర్యవంతురాలని, పిల్లలంటే ఆమెకు ప్రాణమని తెలిపారు. బిడ్డల చదువు, భవిష్యత్తు కోసం 2 ఉద్యోగాలు చేస్తున్నామన్నారు. ఈ నెల 29న తనతో ఫోన్ మాట్లాడినప్పుడు అంతా సవ్యంగానే ఉందన్నారు. ఏ చిన్న విషయమైనా ఇద్దరం కలిసి చర్చించుకునే వాళ్ళమని, ఇంతలోనే ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో తెలియడం లేదని సురేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లైఫ్ కన్నా పిల్లల లైఫ్ చూసుకోవాలనుకున్నాం ఇద్దరం. వాళ్ళ చదువులు, వాళ్ళ భవిష్యత్తు గురించే మేము ఎప్పుడు తపన పడేది. స్ట్రాంగ్ పర్సన్ ఇట్లా చేసుకుంటుందంటే నాకే షాక్లో ఉన్నాను. వాళ్ళ కోసం ఒక సపరేట్గా ఎట్లా మనం వెళ్దాము అని ఇద్దరం డిస్కషన్ చేసుకొని ముందుకు జరిగేది. ప్రతి విషయం ఇద్దరు డిస్కషన్ చేసిన తర్వాతనే ముందుకు పోయేది. ఏదైనా నాకైతే అర్థం కాలే అది షేర్ చేయని ఏమన్నా ఉందా లేదా ఎంత నాకేం తెలియదంటే. ఎప్పుడైనా బాగానే ఉంటుంది, మరి ఎందుకు ఆ రోజు ఆ డిసిజన్ తీసుకుందనేది నాకు తెలియలేదంటే.
విజయారెడ్డి పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడి 4 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ పురోగతి లేదు. పోలీసులకు పెను సవాల్గా మారిన ఈ కేసులో వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.